ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నుంచి ఒక మాట మాట్లాడాలని. అన్నయ్య అన్నాడు, జన్మంటూ ఉంటే నేను ఫ్యాన్స్గా పుడతా, మీరు హీరోగా పుట్టండి అని. నువ్వు హీరోగా పుట్టి జనాభాలు ఎంతమందిని మోసం చేశావన్నయ్య. మనమందరూ హీరోగా పుట్టి ఎంతమందిని మోసం చేయాలి? నువ్వు ఒక్కడి మోసం చేయగల తట్టుకోలేకపోతున్నా మనుషులు. అంతమంది ఫ్యాన్స్ హీరోగా పుడితే, చిరంజీవిగా పుడితే ఒక చిరంజీవిని భరించలేకపోతున్నాము. ఒక చిరంజీవికే భరించలేకపోతున్నాము. ఇంతమంది చిరంజీవులు పుడితే అసలు ఉండలేము అన్నయ్య. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. ఫంక్షన్లో ఏమన్నాను, వచ్చే జన్మలో అభిమానిగా పుడతామని. మీరు లేగానే లేదు, ఫ్యాన్స్ లేకుండానే లేదు అని. ఫ్యాన్స్ ఎదురుగా వస్తే స్టూపిడ్ అంటావు. మీ అన్న స్టూపిడ్ అంటాడు, షీడ్ అంటాడు, రాస్కల్స్ అంటాడు, ఒకడు అంటాడు. నువ్వు అన్నీ ఉంటావు కదా అల్లు అర్జున్కి. ఎవరైనా హట్టు చేయడం చాలా తేలిక, తన మనసులో చోటు సంపాదించడం చాలా కష్టం అని నువ్వు అలా చెప్పింటే అతనికి నువ్వే ఈ మాదిరి చేసిన వాడే కాదు. ఒక ఫ్యాన్స్ నిన్ను చూడాలని, నిన్ను కలవాలని 1-2 సార్లు నీకు నమస్తే చెప్తే అది తప్ప? ఏం తప్పు చేసినాడు ఆవిడ? ఏం తప్పు చేసినాడు? అసలు ఫ్యాన్స్కి ఉండాలి. నీకోసము మీది ఒక సినిమా రిలీజ్ అయితే మనం ఒక 100 రూపాయలు సంపాదించి ఆ 100 రూపాయలు కూడా మీ సినిమాలకి తగిలిచేస్తే ఇంటి ఖర్చులు ఇవ్వకుండా మీ సినిమాలకి వేసేస్తాం మేము. నువ్వు మాకే ఈ మధ్య చెప్పేస్తావా? మీకే చెల్లిందాయా? అన్నయ్య, నువ్వు ఈ స్టోరీ ఏ సినిమా నువ్వు ఎత్తుకొద్దు. మీ కుటుంబంలోనే ఉన్నది ఒక స్టోరీ. నాగేంద్ర బాబుతో ఒక స్టోరీ, సగము నీది సగం మొత్తం కలిపేసి ఒక సినిమా అయిపోతుంది. నీది, నీ బామ్మడిది, ముగ్గురిది. ఇంకా పవన్ కళ్యాణ్ అంటే అతను పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం లేదు. అతను బయట ఎలా ఉంటాడో లోపలగా అలాగే ఉంటాడు. అతని స్టోరీ వేరేగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకు జనాభాని మోసం చేస్తావు? ఒక ఠాగూర్ లాగా, ఒక స్టాలిన్ లాగా, ఒక ఇంద్రలాగా సినిమా తీయద్దు. జనాభాని మోసం చేయొద్దు. ఇంత మోసం చేసినావు చాలు. ఇంకా నేను కూడా ఒక లంకేశుడు సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అంటే చిరంజీవి సినిమా ఫ్యాన్స్ నువ్వు కాదురా అంటే, నువ్వు చిరంజీవి ఫ్యాన్స్ ఉండింటే కాల్చుకోలా అన్నాడు ఒకడు. నా కాల్చుకునే ఇప్పటికి ఉండదు. తెలుసా నేను మీకు? నేను ఏదో మీరు అనుకోవచ్చు చూసేవాళ్ళు ఈ వీడియో క్లిప్, నేను కొత్త ఫోన్ కొన్నాను దానికి ఒక వీడియో ఉండాలి అని అనుకుంటే మీది ఇదే. మీ తెలివి తక్కువ తనం. మీకు హట్టు చేయాలని అనలేదు. అతను ఒక మనిషిని అతని తమ్ముడు నాగేంద్రబాబు మీకు తెలుసు తిట్టింది. మన ఫంక్షన్లో మళ్ళా తన కొడుకు రామ్ చరణ్ ఫంక్షన్లో కూడా అభిమాని పొగిడేసి ఒక అభిమాని ఎదురుగా వస్తే అతను ఈడేటు స్టూపిడ్ అంటాడా? ఏమాత్రం ఉన్నాయమ్మా? మీకు అనుకోద్దు మళ్ళీ నాకు కొత్త ఫోన్ కొన్నాను, దాని కెమెరా ఉంది, దీనికి ఇది ఉంది, అది ఉంది అనుకోద్దు. నా పేరు షేక్ జాఫర్. ఓకే అన్నయ్య, థ్యాంక్స్.